భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 28/3/2026 స్వస్తి శ్రీ చంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష దశమి శనివారం. దశమి ఉదయం 10:35 వరకు, నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:33 వరకు, వర్జం తెల్లవారుజాము 4:55 ఉదయం 6 రేపు ఉదయం 6:28 వరకు కూడా వర్జం ఉంది. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 6:10 నుండి 7:37 వరకు, సూర్యోదయం 6:1, సూర్యాస్తమయం 6:08. అమృత గడియలు ఈరోజు ఉదయం 10:27 11:59 వరకు, రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సభ ఈరోజు ఉదయం 7:45 నుండి 8:10 వరకు, సాయంకాలం 3 నుండి 4:30 వరకు కూడా శుభకాలం. సుకర్మయోగం ఉదయం 9:44, గరంజి ఉదయం 10:35, వని రాత్రి 9:45. ఈరోజు దశమి అనంతర ఏకాదశి, రేపు కూడా ఏకాదశి, ధర్మరాజు దశమి అంటారు. ఈరోజు వసంత నవరాత్రి మహోత్సవాల్లో ఆఖరి రోజు 10వ రోజు ఈరోజు సీతారామ పట్టాభిషేకం జరుగుతుంది. దినారంభ చక్రంలో ముందుగా ఈరోజు మేషరాశి వారికి వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుంది. కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు ఉంటాయి, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారి వ్యాపార మూలికంగా లాభాలు అధికంగా ఉండే అవకాశాలు, ఆనందం. మిథున రాశి వారి శ్రమ, పనుల్లో తొందర ఉంటుంది, కానీ గృహ వాహన లాభాలు ఉన్నాయి. పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అన్ని విధాలుగా అనుకూలం. కర్కాటక రాశి వారి ఒక సమస్య నుండి బయటపడే అవకాశం, శారీరకంగా ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. సింహరాశి వారికి గృహంలో శుభకార్యలాభాలు ఉంటాయి, అతిథులు రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం. కన్యారాశి పాత గృహాలు లేదా వాహనాలు రిపేర్లు మార్పులకి అవకాశం ఉంది. తులారాశి వారి సంతానకారక శుభవార్తలు వింటారు, స్థిరాస్తులు అభివృద్ధి చేసే ప్రయత్నాలు. వృశ్చిక రాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, దానివల్ల కుటుంబానందం ఉంది. ధనస్సు రాశి వారి సెక్యులేషన్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది, వ్యాపార మూలికంగా కూడా లాభాలు ఏదో రకంగా అందే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారి అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. ఈరోజు కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుంభరాశి వారి పుణ్యక్షేత్ర సందర్శనలు, దేవాలయ దర్శనాలు, భగవద్ ఆరాధన చేసే అవకాశం, మానసిక ఆనందం ఉంటుంది. మీనరాశి వారు అనిద్ర, అకాల భోజనాలు ఉండే అవకాశాలు, శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు దశమి శనివారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం. సీతారాముల పట్టాభిషేకం కూడా ఈరోజు జరుగుతుంది. వసంత నవరాత్రుల్లో 10వ రోజు కాబట్టి ఈ రోజుతోటి వసంత నవరాత్రులు కూడా పూర్తవుతాయి.